వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరాన్ని. గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సస్యశ్యామలంగా ఉందని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి, లేకపోతే అచ్చెన్నాయుడు అరెస్టు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంట బూతులోకి వెళ్ళి ఎవరైతే రిగ్గింగ్ చేస్తున్నారో అని చెప్పి కోపం వచ్చి ఈయన పోయి ఆ ఈవీఎం ధ్వంసం చేసిందంట. అంటే మరి వీళ్ళకి రాజ్యాంగము, చట్టము, ఎలక్షన్ కమిషన్ ఎవరు కనబడలేదన్నమాట. ఈ నెల ధ్వంసం చేసేస్తాడు, ఈ నెల మొత్తం చేసేస్తాడు. అక్కడ ఎదురు తిరిగిన టీడీపీ కార్యకర్త పైన మరుసటి రోజు తలకాయలు పాల్గొట్టి ఆయనకి అటెంప్ట్ మర్డర్ చేస్తారు. దాని మీద ఆ రోజు కేసు బుక్ అయిన తర్వాత 4 రోజుల తర్వాత ఈ సంఘటన జరిగితే అప్పుడున్న ఎస్పీలు కానీ, ఐపీఎస్లు, డిఎస్పీలు ఎంతమంది సస్పెండ్ అయ్యారు అవన్నీ తెలియదా. అప్పుడు కేసులు కూడా బుక్ చేయలేదు. తర్వాత 307 కేసు బుక్ చేశారు. ఎందుకు? అప్పుడున్న ప్రభుత్వము అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడో గుంటూరులో ఒక ముసలావిడ ఏదో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిందని చెప్పి ఆ అరాచకాలు సృష్టించి రాత్రి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసి ఇన్ని చేస్తే ఆ బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు ఎంపీటీసీ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్ కోసం గుంటూరు మాచర్లో వెళ్తే వాళ్ళ కారుని ధ్వంసం చేసి వాళ్ళని హత్యాయత్నం చేయాలని చూశారు. అట్లనే టీడీపీ కార్యాలయానికి ఆ భోగి రమేష్ వచ్చి మొత్తం 200 మంది 300 మందితో వచ్చి మొత్తం టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అచ్చెన్నాయుడు రాత్రిపూట అరెస్ట్ చేశారు. ఆ అయ్యన్న పాత్ర ఇల్లు మొత్తం గోడకొలు కొట్టారు. ఒకటా రెండా మీ కొరకు చెప్పుకోవాలంటే ఏం చెప్పాలి చెప్పండి? ఒకసారి ఏం మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి వింటే మనకి షాక్ అవుతాం మనం. ఎందుకంటే ఈయనకి ఎక్కడ ఇంత బుద్ధి వచ్చింది అని. ఇంకా నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత అంట ఈయన మళ్ళీ వచ్చి మళ్ళీ రివెంజ్ తీర్చుకుంటాడ. ఇప్పుడు తీర్చుకొని చాలదా? మళ్ళీ నీకు ఓటేసిన బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ నీకు ఓటేసినట్టే మరి పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఏం మాట్లాడుతుంది అసలు చూద్దాం ఒకసారి. అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఇది చూడండి, ఇది అచ్చెన్నాయుడు అరెస్ట్ కోసం గోడ దూకెళ్ళింది. ఎట్లా ఉంటుంది ఒకసారి లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుందంటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొట్టాడు? మరి పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తా ఉన్నాడనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో దానికి వేలు వచ్చింది. ఈరోజు తాను వేలు లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు. ఈవీఎం పగలగొట్టిన బెయిల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ తర్వాత ఎవరైతే ఇక్కడ ఈ వ్యక్తి వెళ్ళి ఎందుకు పగలగొడతారని ప్రశ్నించినందుకు ఆయన మరుసటి రోజు ఆ రోజు ఆయన తలకాయ పగలగొట్టి చావ బతుకుల్లో పడేసింది. మరి దానికి 307 పెట్టరా? లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగిందని చెప్పి, అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి దానికి వేలు వచ్చింది. అది వేరే. కానీ మళ్ళా తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖు, మే 13 ఎలక్షన్ అయింది. మే 23వ తారీఖున నేను కేసు ఫైల్ చేశాను. ఎవరు ఫైల్ చేశారు? ఎలక్షన్ కమిషన్. అప్పుడు ప్రభుత్వం రాలేదు, మారలేదు. మీ ప్రభుత్వం ఉంది, మీరే ముఖ్యమంత్రి. ఒకసారి గమనించండి. ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అదే పోలింగ్ బూత్ హత్యాయత్నం చేసినాడు. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మడానికి ఉందయ్యా? ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తా ఉన్న రిగ్గింగ్, ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని చెప్పి కేసు పెడతారు. 10 రోజుల తర్వాత ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్ 17వ తారీఖు నుంచి, మే 17వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా, ఇది జరిగింది, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయత్నం చేసే కార్యక్రమం చేసి. అంటే ఈ లోపు ఏం జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ మీద ఈసీ, సెంట్రల్ ఈసీ ఏదైతే సిఈసీ ఉందో చీవాట్లు పెట్టి అసలు ఎవరెవరు ఏం చేశారు ఏంటని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఎస్పీకి, అక్కడ డీజీపీకి అందరికీ ఏం జరిగింది తెలుసుకొని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి కేసు ఫైల్ చేసి ఎలక్షన్ కమిషన్ ఎన్ని అడావడి అన్ని చేసినాక ఒక ఎస్పీ సస్పెండ్ అయినాడు. తర్వాత చంద్రగిరి ఎస్పీ ట్రాన్స్ఫర్ అయినాడు, కలెక్టర్ సస్పెండ్. ఎన్ని జరిగాయి అరాచకాలు? ఎందుకు? అప్పుడు ప్రభుత్వం మీదే ఉంది. జూన్ 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వరకు కూడా మీరే ముఖ్యమంత్రి.
చేయడం అని చెప్పి రావాలి కదా, మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు? ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే తాను 2000 కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2009లో గెలిచాడు, 2011లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఈయనకి ఎవరైనా పేపర్ రాసి ఇస్తే తప్ప చదవలేడు. ఆ పేపర్ రాసింది కూడా చేంజ్ చదువుకోవాలో తెలియక అందులో పేపర్లో ఆన్సర్ లేకపోతే చెప్పలేడు. ఎందుకంటే 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్, ఇంటర్లో స్టేట్ ఫస్ట్. వీళ్ళ డాడీ ఏమంటాడంటే, వీళ్ళ నాన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గీయ ఆయన అసెంబ్లీలో ఏమంటాడంటే, నా కొడుకు చదువు రాక అమెరికాకు పంపిస్తే 4 రోజుల్లో తిరిగి ప్రయాణం చేశాడు అన్నాడు. ఈయనేమో ఆయన పేపర్ ఇస్తే పేపర్ ఆన్సర్ లేకపోతే మరి ఆ భారతిరెడ్డి గారు ఇస్తారా, ఎవరు ఇస్తారు? ఇప్పుడు మరి సజ్జలు లేడు, సకల శాఖ మంత్రి. ఈయన ముఖాల్లో కళలు లేవు. ఈయన అరాచకాలు అయితే అనిల్ అయితే ఇష్టం వచ్చాడు. నీ ప్రభుత్వం 5 ఏళ్ళు చేసిన అరాచకంలోనే లీగల్గా నిష్పక్షపాతంగా ఇప్పుడు ఇంకా అసలు ఏమీ స్టార్ట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. అప్పుడే ఇంకా ఇన్ని ఇచ్చేస్తే ఎట్లా? నువ్వు ఇంకా రోడ్ల మీద తిరుగుతా అంటున్నావు, ఎట్లా తిరుగుతావో తెలియదు. 11 మందితో ఉన్నావు, ఆ 11 మందిలో 6-7 నీ దగ్గర రావడం లేదు. మిగతా 6 వస్తారో తెలియదు. ఆ 6లో నీ చుట్టాలు కొంతమంది, వాళ్ళు తప్ప బయటకు వచ్చే వాళ్ళ పరిస్థితి లేరు. బాలినేని శ్రీనివాసరెడ్డినేమో టికెట్ ఇస్తానా లేదని చెప్పి వదిలేసినావు. అలా లాస్ట్లో ఆ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలా మంది నిన్ను విడిచిపెట్టాలని చూస్తారు. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంది? నీకు ఇప్పుడు మళ్ళీ రేపు ఈరోజు శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళకపోతే ఇన్ని సంవత్సరాలు వెళ్ళేది కాబట్టి నీకు కంపల్సరీ సిబిఐ నీకు అరెస్ట్ వారెంట్ ఉంటుంది. నీకు 43,000 కోట్లు ఈడీ జప్తు చేసింది. నీ అరాచకం కంటే ఆంధ్రప్రదేశ్ అరాచకం ఏముంది? సుపరిపాలన జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ బయటకు వచ్చి ఒక నేరస్తుడిని జైలుకి వెళ్ళి పరామర్శించినావంటే నువ్వు ఒక నేరస్తులని ఒప్పుకుంటున్నట్టుగా. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా సీసీ కెమెరాలో పట్టుబడిన ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టి ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు 4 సార్లు ఎన్నికని చెప్పి అన్నావు కదా. 4 సార్లు ఎన్నికైన శాసనసభ్యుడు అదేనా పనిచేసేది? ఆయన నేర్పించింది అదేనా? అదే మాచర్లలో బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. అదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని అరాచకాలు చేశారు, ఊర్లు తగలపెట్టాలని చూశారు. అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నావంటే అది నీ నైజం. ఎందుకంటే మీకు అలాంటి వ్యక్తులు లేకపోతే మళ్ళీ నీ పార్టీ నడవదని తెలుసు నీకు. అందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసింది ఒకటి ఈ ఎలక్షన్లో కాదు నాయన, అంతకుముందు చాలా చేసిరు. అవన్నీ బయట ఉన్నాయి. అవన్నీ అంటే అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. ఒక మాచర్లో ఒక సినిమా వచ్చింది ఆయన నితిన్. ఆ సినిమా చూసినప్పుడు మాకు అసలు తెలియలేదు మాచర్లు అంటే ఏంటని. కానీ తర్వాత చూసినప్పుడు మాచర్ల నియోజకవర్గం అంటే మాచర్లు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే వాడే అన్నమాట అందులో చేసిన విలను. అంత అద్భుతంగా ఆ సినిమా కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు కూడా అట్లనే ఉన్నాయి. ఆ అరాచకాలకు తోడు నీలాంటి వ్యక్తి నాయకుడు, దానికి తోడు మళ్ళీ నిన్న బయటకు వచ్చి జైలుకి వెళ్ళి జైల్లో పరామర్శించి మళ్ళీ బయటకు అలాంటి వ్యక్తిని అనవసరంగా కేసులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనవసరం కదా? దేశం ప్రపంచం మొత్తం కోడే కూసింది చంద్రబాబు ఎందుకు అరెస్ట్ చేసారు, అసలు ఏం తప్పు చేయలేదని. ఆ రోజు రాత్రి అరెస్ట్ చేయాల్సి ఏమవసరం వచ్చింది? అంటే నువ్వు చేసినవన్నీ నువ్వు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరేవి మాత్రం దొమ్మల గుడుసులు. ఇదే మీ పరిస్థితి వైసీపీలోన. ఇంకా ఏ ముఖం పెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అంటే మీకు ఎవరు సపోర్ట్ చేయరు, కార్యకర్తలు ఇంకేమన్నారంటే ఇంకా కార్యకర్తలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు చేసిన అరాచకాలు 1-2 ఒక చిన్న గ్రామాల్లో కూడా వైసీపీ కార్యకర్తలు ఎంత అరాచకం సృష్టించారో తెలుసా? ఆ బాలుగడ్డో ఉన్నారు అనిలు అసలు ఎట్లా తొడగొట్టాడు, ఎట్లా మీసాలు తిప్పాడు, ఈరోజు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఈ రోజా ఎక్కడుంది అసలు? ఆ రోజా మాట్లాడతల్లా ఏదో మాట్లాడుతుంది. ఈ అనిలేమో నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాడు, ఆ కొడాలని కనబడట్లేదు. వంశీ 1-2 కాదు అసలు చూసుకుంటూ పోతే నందిగాం సురేష్ ఎంపీ ఆయన ఒక 6 ఎకరాలు అరటి తోటను తగలబెట్టినందుకు నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చావు ఆయనకి. ఆయన అప్పుడు గెలిచాడు, అరాచకాలు సృష్టించాడు. ఎంతమంది నీ కొరకు ఎన్ని చెప్పుకోవాలి? ఎవరైతే తగలబెడతారో, ఎవరైతే తిట్టారో, ఎవరైతే అరాచకాలు చేశారో వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నావు. వాళ్ళు ఇంకా ఎక్కువ చేసారు. ఒక మంచి మనసు అసలు నీకే చదువు రాదు, నీ వెనకలోకి ఎట్లా వస్తుందో చెప్పండి. ఇది పరిస్థితి. అసలు ఇది ఒక్కసారి దేశం మొత్తం చూడండి అసలు ఏం మాట్లాడుతున్నారు. మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా లేదు. అసలు ఎక్కడ కూర్చోవాలో అసెంబ్లీ ఒక సాధారణ ఎమ్మెల్యే ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోవాలి. ఈయనకి మళ్ళీ కారు విఐపి రేంజ్లోకి ప్రతిపక్ష హోదా కారు వెళ్ళడానికి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వెళ్ళి మళ్ళీ అక్కడ రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ పయ్యావుల కేసులో మరి రిక్వెస్ట్ మా చంద్రబాబు పంపిస్తే పోన్లే అని చెప్పి మళ్ళీ కారు తీసుకుపోయి నీ ఒక్కడికి మాత్రం సపరేట్ రూల్స్ ఎందుకు? ప్రతిపక్ష హోదా వద్దని చెప్తావు నువ్వే. అప్పుడు 23 మంది ఎమ్మెల్యే 5 అనుకుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదంటావు. ఈ రోజు నీకు 11 మంది వస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటావు. ఈ రాజ్యాంగం లేదంటావు. అసలు దేశంలో
ఏమిరా బాలరాజు, ఏమిరా నీ వల్ల దేశానికి రాష్ట్రానికి ఉపయోగం అనే పరిస్థితి ప్రజల దగ్గర తెస్తున్నావు. ఇదా చేసేది? నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.